వింపకున్న వెన్ను నిమిరే వెన్నకన్న విన్న వెంకటేశ్వర రెడ్డి విన్నపింపకున్న వెన్ను నిమిరే సంతుతింపదగును సాహిత్య సేవను ఉన్నతంబు మనసు సున్నితంబు ఎవరైనా ఆ గ్రామ వాస్తవ్యులు కానీ ఆయన అభిమానులు మిత్రులు బంధువులు ఎవరంటే సన్మానం చేయదలిచిన వారు సార్ ముందు వేదిక మీద ఉన్న వాళ్ళు సత్కారం చేసిన తర్వాత మిగతా వాళ్ళు రండి. సాహితీ మిత్రుడు నాకు సుపరిచితులు ఉంటారు. ఇక్కడ జింకా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఇదే గడియాల వెంకటేశ్వర శాస్త్రి గారి సతత సారస్వతామృత తత విశేష మధుర రసపాన సంబోధ విధుని భాస్య సుఖ విరాట్ వర్ణ వర్ణితాస్తోక చరిత తావకీనాం ఖ్రీమాతా నమస్తే నిలిపి నిస్తుల కీర్తినీయవం అక్షరాలను పద్యంగా మారుస్తాడు. ఆయన రచించేటువంటి పద్యాలన్నిటిలో కల్లా నాకు కందపద్యం చాలా ఇష్టం. కందం రాసిన వాడే కవి, పందిని చంపిన వాడే బంటు అంటారు. కందపద్యానికి భజసనలు అనే గణాలు ఉండాలి, బేసిగణం జగనం పడకూడదు, 1కి 3 మీద ఎత్తి చెల్లాలి, సరిపాదాలు గురువుతో అంతం కావాలి, ప్రాసనియం ఉండాలి. ఇన్ని నియమాలున్నా బాగా రచించేవాడిని చేతిలో పడితే కందం నడికే చాలా వేరుగా ఉంటుంది. మామూలుగా పెద్దనే ఒక కందం మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపు తెలుపు మారుతం ఒక్కటి మొలసరు. ఎక్కడే కానీ అసలు ఎత్తి అనేదానికి వీలు లేకుండా ఉంది. అదే గొరిగే కందపద్యం రాస్తాడు, కరెక్ట్ గా ఎత్తి దగ్గర విరగొట్టి 2 గణాలు కలిపి ఒక తుండగా వేస్తాడు. అద్భుతంగా ఉంటది.
ముందు చెప్పినటువంటి పద్యము ఎలా ఉంటుందంటే అసలు నాన్ స్టాప్ లాగా ఉంటుంది. అంటే స్త్రీ నున్నగా దువ్వితే అదొక అందము, అట్లా కాకోకుండా ఒక పాయ పక్కకు వదిలేసి గాలికి అల్లాడుతూ ఉంటే అది కూడా ఒక అందం లాగా ఉంటుంది. ఆ విధంగా గొరిగే యొక్క కందం అంత అద్భుతంగా ఉంటుంది. గొరిగే కందం మాకందం, మాకందం అంటే మామిడి పండు. ఇక ఇతని వృత్తి పడుగు పేక, పద్యం కంచిపట్టుకోక. బంగారు అంగడిలో టచ్ స్టోన్ అని ఉంటుంది. అంటే ఏది బంగారో అది చెప్తుంది, కానీ టచ్ స్టోన్ బంగారు కాదు. ఆ విధంగా ఏది మంచి పద్యమో ఏది కాదో నేను చెప్పగలను. ఆ విధంగా చక్కటి పద్యాలు రాస్తాడు గొరిగే వెంకటేశ్వర్లు. అదేవిధంగా ఈ శతకం రాయడానికి 8 సంవత్సరాల కాలం పట్టింది అని చెప్తాడు. దీనికి నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. ఒక ఏనుగు ఒక కుక్క పిల్ల ఉజ్వల బాణతో కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచు గడకట్టి భేరిక డాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ మత వేదండమునికి చాటదను దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి ఈ విధంగా మొక్కడానికి నేను పంపించాను. మనసుకు ఆ కవితలో ఒకటి, ఎక్కడివి ఈ కులాలు, ఎక్కడివి ఈ మతాలు, రాజకీయ స్వార్థపరుల కుతంత్రాల మార్గాలు, కులం చెప్పి మతం చెప్పి రెచ్చగొట్టి చిచ్చు పెట్టి చంద్ర నిప్పురగుల పెట్టి అగ్నికి ఆజ్యం పోసి చలి మంటలు వేసుకుంటూ రక్తదాహం తీర్చుకుంటూ అజ్ఞానపు అంధకార ముసుగులోకి తొక్కి పెట్టి పేదను నిరుపేద చేసి ఆఖరి రాజ్యంగా మార్చి ఇట్లా తగినంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న రోజులు నాకు నాగేంద్ర అని ఒక మంచి మిత్రుడు ఉండేవాడు. సినిమాలు, సాహిత్యం